అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష అండి. ఈ మధ్య మనకి ఒక చక్కటి భార్యాభర్తల మధ్య జరిగేటటువంటి సంభాషణలు కావచ్చు, ఆహ్, వాళ్ళిద్దరి మధ్య నడిచేటటువంటి సందర్భాలు కావచ్చు, ఏవైనప్పటికీ కూడా ఒక మెసేజ్ ఉంటుంది. ప్లస్ దాంతో పాటు కొంత హాస్యం. అంటే న్యాచురల్‌గా ఇంట్లో భార్యాభర్తలు ఎలా ఉంటారో, అలాగే వాటిని చూపిస్తూ చాలా పాపులర్ అయిపోయారు. 'శరత్ అండ్ నిషా.' ఈ దంపతులు నిజంగానే వాళ్ళ రియల్ లైఫ్‌లో కూడా దంపతులు వాళ్ళు విశాఖపట్నంలోనే ఉంటారట. ఆహ్, ఎక్కడైనా కలిస్తే బావుండనుకుంటున్నాను. నేను కూడా సిన్స్ 40 ఇయర్స్ ఐయామ్ ఇన్ విశాఖపట్నం. సో, చాలా బావుంటాయి వాళ్ళ వీడియోసు అవన్నీని. అయితే మొన్నన ఒక వీడియో చూసినప్పుడు ఆ వీడియోలో ఆహ్, శరత్ ఒక 2 బాటిల్స్ అంటే అవేంటవి? సప్లిమెంట్స్ ఉన్నటువంటి డబ్బాల గురించి చూపిస్తూ, వాటి పేర్లు, వాటి రేట్లు, ఆ సప్లిమెంట్స్ గురించి అవెలా ఉంటాయో కూడా చూపించారు. అంటే నువ్వు సప్లిమెంట్స్ కొనేసావు ఇవి ఆహ్, ఒకటి మల్టీవిటమిన్‌ది, ఇంకొకటేమో కాల్షియంది అని చెప్పి అంటూ వాటిని లెక్క పెట్టమని మీరు వాడరు. హ్మ్. తెప్పించేస్తారు. ఇది ఇంత రేటుంది, ఇది ఇంత రేటుంది. హ్మ్. కూరలు ఆహ్, తిన్నారనుకోండి వెజిటబుల్స్ అన్నీ శుభ్రంగా తింటే, ఇవి వేసుకోవాల్సిన అవసరం రాదు కదా! అని ఇవన్నీ నువ్వు కొనేస్తావు, ఉంచేస్తావు, వాడవు. వాడకపోతే అవి ఎక్స్‌పైర్ అయిపోతాయి కదా! ఇలాగా ఈ సంభాషణ జరిగింది ఒక ఎపిసోడ్‌లో. అవి నేను చూసాక వెంటనే అనుకున్నాను. ఓహ్! ఎవరికైనా ఎందుకంటే ఈ న్యూట్రలైట్ సప్లిమెంట్స్ అని కనిపించిన ఎవరైనా సరే, ఓహ్! ఇది యాంవే ప్రొడక్ట్స్ వీళ్ళు వాడుతున్నారు. ఆహా! అని అనిపిస్తుంది. ఇది ఎయిదర్ వే ప్రమోషన్ లాంటిదేనండి శరత్ గారు. ఎందుకంటే ఆహ్, ఇప్పుడది మల్టీవిటమిన్ 2300 ఎంతో మీరు చూపించారు. అది వేసుకుంటే సప్లిమెంట్స్ ఎవరికైనా సరే మీ వంటి ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు మీరు ఎంతోమంది హృదయాల్లో హత్తుకుపోయే వీడియోస్ చేశారు మీ జంట. ఇప్పుడు మీ నోటి నుంచి వచ్చే మాట కావచ్చు, మీ చేతిలో చూసే ప్రొడక్ట్ కావచ్చు, ఆటోమేటిక్‌గా అది పబ్లిసిటీని పొందుతుంది. అది ఒక ప్రమోషన్‌గానే కనపడుతుంది. ఎందుకంటే దీనికి ఈ ప్రొడక్ట్స్‌కి ఆహ్, మౌత్ టు మౌత్ ప్రమోషనే అంటే ఏంటి? వర్డ్ ద్వారా తప్పించి ఎవరి మట్టుకు వాళ్ళు ఇలాగా ఆహ్, మీడియా వైస్‌గా చేయకూడదు అని చెప్పడం నేను విన్నాను. ఓకే. సో, ఇప్పుడు ఈ సప్లిమెంట్స్ ఆహ్, ఓహో! వీళ్ళు కూడా వాడుతున్నారా? వీళ్ళు వాడుతున్నారంటే, ఓహ్! మనం కూడా వాడాలి. వాడితే బావుంటుంది. ఎంత బావుండకపోతే వీళ్ళింట్లో ఎందుకు వాడతారు? అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సార్. కాకపోతే ఏంటంటే, ఇలాంటివన్నీ అంటే హ్మ్, ఆహ్, మీ వంటి ఇన్‌ఫ్లుయెన్సర్స్ చేసే వీడియోస్‌లో రెగ్యులర్‌గా ఒక ఫ్యామిలీలో ఉండే వస్తువుల కన్నా ఇప్పుడున్నాయనుకోండి కట్లరీ ఉన్నాదనుకోండి, డైనింగ్ టేబుల్ కట్లరీ అవన్నీ ఉన్నాయనుకోండి. ఓహ్! వీళ్ళు మంచివి వాడుతున్నారని అనుకుంటారు గానీ, అలాంటిదే వెంటనే కొనేసుకోవాలన్న తాపత్రయంలో ఎవరు ఉండరు. అండ్ ఐ హావ్ సీన్ యువర్ కిచెన్ అవన్నీ కూడా చాలా బావున్నాయి. ఓకే. చాలా నీట్‌గా ఉన్నాయి. ఓకే. అది చూడడం వరకు. ఇదే మనం కూడా తెచ్చేసుకుందాం అన్న అంత తొందర ఉండదెవరికీ. కానీ అదే ఈ సప్లిమెంట్స్ కావచ్చు, ఇంకేదైనా ఆవిడ కట్టుకున్న మంచి శారీస్ కావచ్చు, లేదా మీరు వేసుకున్న మంచి షర్ట్ కావచ్చు. ఇలాంటి షర్ట్ ఉంటే బావుంటుందనుకుంటారు. బానే ఉంది. ఈ సప్లిమెంట్స్‌కొచ్చేసరికైతే మీరు వాడినట్టే ఇవతల వాళ్ళు కూడా వాడదాం అనుకుంటే, అందరూ ఎఫర్ట్ చేయలేకపోవచ్చు కాబట్టి ఆహ్, ఇక మీదట ఎప్పుడైనా సరే మీ ఎపిసోడ్స్‌లో ఇలాంటి సమ్ అదర్ ఆహ్, ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే మన కంట్రీవి కాకుండా ఇది మన కంట్రీలోనే తయారవుతుందండి ఇవన్నీ చెప్తారు నిజమే కాదనలేదు. దీని మెయిన్ కాన్సెప్ట్ మనది కాదు. ఇండియాకి అడాప్ట్ చేసుకోబడింది తప్ప ఇది ఇండియాది కాదు. హ్మ్. అందుకని ఇలాంటి వాటిని అంటే ఎప్పుడైతే మన మోడీ గారు మేడ్ ఇన్ ఇండియా
కదా అని ఎప్పుడైతే చెప్పారో దాన్నే మనం సపోర్ట్ చేస్తూ వస్తున్నాం అందరం కూడా. మనం సప్లిమెంట్ యూజ్ చేయొచ్చు. కానీ దాని గురించిన ప్రమోషన్ మన వీడియోస్‌లో ఉండకూడదు. ఉంటే అసలు యాక్చువల్‌గా ఆ థీమ్‌కి దానికి ఆహ్, ఆహ్, కరెక్ట్ కాదని. రెండోది అందరూ ఎఫర్ట్ చేయలేరు. ఈ సప్లిమెంట్స్‌ని అందరూ ఎఫర్ట్ చేయలేరు. కాబట్టి ఇక మీదట ఏంటంటే ఇప్పుడు మీరు వాడుతున్నారు సప్లిమెంట్స్ నాకర్థమైంది. బావుంది. కాకపోతే దాన్ని ఒక ప్రమోషన్ లాగా చూపించకుండా ఉండుంటే బాగుంటుందేమో అనన్నది ఆహ్, ఒక చిన్న ఆలోచన అంతే. మిగిలినవన్నీ మీవి చాలా మీ వీడియోస్ చూస్తున్నాం. బావుంది. తర్వాత మీ బావొచ్చాడు అన్న కాన్సెప్ట్ ఉంది చూసారా? నేనేదో రివ్యూ ఇస్తున్నానని అనుకోకండి. యాజ్ ఏ అంటే వన్ ఆఫ్ ద ఆడియన్స్ మా అభిప్రాయాలు చెప్తున్నా. ఆ భావ రావడానికి అది ఒక దెయ్యందని మీరు చూపించారు. సో, ఫైనల్లీ రిలేషన్స్ ఇన్ బిట్వీన్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నది, ఆ బాండింగ్ అన్నది ఉండడం ఎంత మంచిది అన్నది మీరు చూపించారు. బావుంది. అయితే ఆ కాజు వెనకాతల ఈ రీజను, ఈ దెయ్యం అన్నది, మాంత్రికులు రావడం అన్నది ఫన్నీ బానే ఉంది. కానీ అది ఇంక కొంచెం సీరియస్‌గా చెప్పే విధానంలోకి వెళితే ఇంకా బావుండేదేమో అని అనిపించింది. బట్ ఎనీవే ఐ యామ్ వన్ ఆఫ్ యువర్ ఫ్యాన్స్. సో, చాలా బాగా ఉన్నాయి మీ వీడియోస్. మీరు వైజాగ్‌లోనే ఉంటారని విన్నాం. ఎక్కడుంటున్నారో? ఈసారి ఎప్పుడైనా తెలిస్తే ఏమో మేము కూడా వైజాగ్‌లోనే ఉంటాం. ఎక్కడైనా కలుస్తామేమో చూద్దాం. ఉంటానండి.